రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా అనేక మంది బీసీలకు సంబంధించి న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తూ వచ్చినటువంటి విషయం మీకు తెలిసిందే. సరి అయినటువంటి వాటా విద్య ఉద్యోగ రాజకీయాలలో రాలేదనేటటువంటిది మాత్రం చారిత్రక సత్యం. భారతదేశం సాధించినటువంటి ప్రగతిలో ఒకవేళ బీసీలకు ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్లో ఒక భద్రత ఇచ్చి రాజకీయ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్లు ఇచ్చారో ఆనాడే బీసీలకు సంబంధించి కూడా రాజ్యాంగ రక్షణ ఉన్నట్టయితే మరి భారతదేశం ఇవాళ అమెరికాను మించిపోయి ఉండేది అభివృద్ధిలో అనేటటువంటి ఆలోచన కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే అది పొలిటికల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎంత ఎక్కువ మంది జాయిన్ అయితే అంత ఎక్కువ డెవలప్మెంట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకే ఇవాళ చాలామందిని అవకాశాలకు దూరం పెట్టినాం అనేటటువంటి బాధ ప్రజాస్వామికవాదులు ఎప్పుడు కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం జనగణన చేసుకొని ఆ జనాభాను ఆధారం చేసుకొని డబ్బులను నిధులను ప్రాపర్గా మనం మళ్లించుకోవడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఓబీసీలకు పొలిటికల్ వాటా దక్కాలి, మేము ఎంతమంది ఉంటే మేము అంతమంది రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఈ చర్చను ముందే గమనించి ఈ ఖచ్చితంగా బీసీలందరికీ కూడా సమ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాదు 2001లో ప్రారంభమైనప్పటి నుంచే బీసీలకు కమిటీల్లో అయినా సీట్లలో అయినా 50% పైచిలకు 51% టు బి ప్రిసైజ్ సీట్లు ఇచ్చుకుంటూ వస్తున్నది. కమిటీలలో అయినా పోటీ చేసే సీట్లలో అయినా. కానీ అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా బీసీలకు రాలేదు. గత సంవత్సరంన్నర కాలంగా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాల్సిందే అనేటటువంటి ఉద్దేశంతో మనం ఒక పోరాటం మొదలుపెట్టినాం. దాని ఫలితంగా ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా తోడుగా వచ్చినటువంటి ఫలితంగా ఇవాళ కుల జనగణన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులాల లెక్కలు మీరు చూసిండ్రు. వాళ్ళు మొన్న ఒక స్టేట్మెంట్ పెట్టిండ్రు అసెంబ్లీలో. కానీ అదంతా తప్పుల తడకగా ఉంది అని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా భావించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఆ సందర్భంలో మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను జాగృతి నుండి ఈ రౌండ్ టేబుల్ నుంచి ఒక డిమాండ్ చేస్తున్నా. మీరు కులగణన చేసినటువంటి కంప్లీట్ రిపోర్టు మీరు అసెంబ్లీలో పెట్టండి. డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్టు బయట పెట్టాలని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రీసర్వేకి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ కానీ ఆ డీటెయిల్స్ కానీ రీసర్వే చేస్తున్నారన్న విషయం కానీ మీరు చాలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని మూడవ డిమాండు మేము ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం. 46% బీసీలకు విద్యలో సపరేట్గా బిల్లు పెట్టాలని చెప్పి నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. 46% ఉద్యోగాలలో కూడా బీసీలకు సపరేట్గా బిల్లు పెట్టాలని నేను ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాజకీయంగా 42% అని మీరు అంటున్నారు, కానీ నేనైతే 46% ఇవ్వాలని అంటున్నా. 46% రాజకీయాలలో బిల్లు పెట్టాలని చెప్పి 3 సెపరేట్ బిల్లులు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఇంకొక కీలకమైన కుట్రకు ముఖ్యమంత్రి గారు తెరలేపినరు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడన్నా ఏదన్నా పని నుంచి తప్పించుకోవాలనుకుంటే మన రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ముంగటికి వస్తారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళు ముందటికి వచ్చారు. నిన్న మొన్న ఏమంటున్నారు, మేము ఒప్పుకోంబై బీసీలలో ముస్లింలకు ఎట్లా ఇస్తారు రిజర్వేషన్ అంటున్నారు. ఇయ్యమని మేము అడిగినామా? మేమేమన్నాము, మీ లెక్కల ప్రకారం 46% బీసీలు ఉన్నారు, 10% ముస్లిమ్స్ ఉన్నారు. సో 46 + 10 56% ఇవ్వండి రిజర్వేషన్. మేమేమి బీసీలో తీసి ముస్లింలకు ఇవ్వమంటలేం కదా. మీరెందుకు హిందువులు ముస్లింల మధ్యలో పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? కేసీఆర్ గారు ముస్లింలకు సపరేట్గా రిజర్వేషన్ ఉండాలని 2015లోనే ఎప్పుడుకో కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. మా స్టాండ్ అప్పుడు ఇప్పుడు ఒకటే. ముస్లింల జనాభా ఎంతుంటే వాళ్ళకంత విద్య ఉద్యోగ పొలిటికల్గా రిజర్వేషన్ ఇవ్వండి. ఎస్టీల విషయంలో చేయలేదా కేసీఆర్ గారు? ఎస్టీలకు ఏం చేసిండ్రు? ఒక ఆఫీస్ మేమోతోని 10% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. అది ఇవాళకి కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నది. మేము డిమాండ్ చేసేది ఏంటిదంటే ఇవాళ ముస్లింల పేరు చెప్పి బీసీలకు ముస్లింలకు పంచాయతీ పెట్టొద్దు.